యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం గురించి మీకు తెలుసా? రాయలసీమలోని బనగానపల్లె సమీపంలో దట్టమైన కొండల మధ్య ప్రకృతి రమణీయతతో విరాజిల్లుతోంది యాగంటి క్షేత్రం. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన మొదటి హరిహర రాయలు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి సంబంధించి సైన్స్ సైతం విస్తుపోయే 2 ప్రధాన నిజాలు ఉన్నాయి. మొదటిది పెరుగుతున్న ఏకశిలానంది. యగంటి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇక్కడి నంది విగ్రహం. సాధారణంగా రాతి విగ్రహాలు కాలం గడిచే కొద్దీ అరుగుతుంటాయి, కానీ ఇక్కడి నంది విగ్రహం మాత్రం ఏటా పెరుగుతూ పోతోంది. ఇది కేవలం స్థానికుల నమ్మకం కాదు, భారత పురావస్తు శాఖ ASI పరిశోధనల్లో కూడా రుజువైంది. పరిశోధకుల ప్రకారం ఈ విగ్రహాన్ని తయారు చేసిన రాతికి సిలికా గుణం ఎక్కువగా ఉండటం వల్ల అది వాతావరణంలోని తేమను పీల్చుకొని పరిమాణంలో పెరుగుతోంది. ప్రతి 20 ఏళ్లకు ఈ నంది విగ్రహం దాదాపు 1 అంగుళం చొప్పున పెరుగుతోందని తేల్చారు. విగ్రహం పెరుగుతుండటం వల్ల భక్తులు ప్రదక్షిణలు చేసేందుకు వీలుగా ఆలయ కమిటీ వారు చుట్టూ ఉన్న కొన్ని స్తంభాలను కూడా తొలగించాల్సి వచ్చింది. కలియుగాంతంలో ఈ నంది లేచి రంకె వేస్తుందని పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో రాశారు. రెండవది, కాకులు రాని ఏకైక క్షేత్రం. భారతదేశంలో కాకులు లేని ఏకైక పుణ్యక్షేత్రం యాగంటి. ఆలయ పరిసరాల్లో మీకు ఒక్క కాకి కూడా కనిపించదు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటుండగా కొన్ని కాకులు గట్టిగా అరుస్తూ ఆయన తపస్సుకు భంగం కలిగించాయట. దాంతో ఆగ్రహించిన మహర్షి ఈ క్షణం నుండి ఈ పరిసర ప్రాంతాల్లోకి కాకులు రాకూడదు అని శపించారు. కాకి శనిదేవుని వాహనం కావడం వల్ల యాగంటిలో శని ప్రభావం ఉండదని భక్తుల నమ్మకం. ప్రకృతి ఒడిలో నిశ్శబ్ద వాతావరణంలో కొలువైన యాగంటి క్షేత్రం ఆధ్యాత్మికతతో పాటు ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది. పెరుగుతున్న నందిని, కాకులు లేని ఆ వింతను కల్లారా చూడటానికి దేశం నలుమూలల నుండి పర్యాటకులు తరలి వస్తుంటారు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.